ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ కలయిక సమావేశానికి హాజరైనటువంటి ప్రముఖులు, విద్యావేత్తలు, ముఖ్య అతిథులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, పిల్లల తల్లిదండ్రులు, మీడియా ప్రతినిధులు అందరికీ కూడా, పాఠశాల సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ, పిల్లలు ఇక్కడ సభ ముందు ఉండేటప్పుడు మాట్లాడకూడదు. సభలో ఉన్న వాళ్ళు చెప్పినవి అన్ని మంచి సందేశాలను అన్నింటినీ కూడా మనం గ్రహించాలి, ఆచరించాలి. అలా మాట్లాడొచ్చా? ఇది మనం రోజు కూడా స్కూల్లో నేర్చుకున్నటువంటి పాఠాల కంటే చాలా మంచి విషయాలు మన పెద్దలు చెప్పారు. అలా మాట్లాడకూడదు, ఓకేనా? అయితే ఈరోజు నేను ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిన కొన్ని విషయాలు ఏంటంటే, తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వమని నాకు సార్స్ హెచ్ఎం గారు చెప్పారు. అయితే సైకాలజీ ప్రకారము ఒక విద్యార్థి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి 4 మార్గాల ద్వారా వాళ్ళు విద్యను అభ్యసించుకుంటారనమాట. అదేంటంటే 25% ఉపాధ్యాయుల ద్వారా. ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుందంటే, పాఠశాలలో విద్యార్థుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంపొందించి వాళ్ళలోని మంచి సంస్కారాన్ని నిర్మించి ఉత్తమ విద్యార్థులుగా తెలియజేసే బాధ్యత, తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయుని పాత్ర. ఆ విధంగా ఉపాధ్యాయుని ద్వారా 25% నేర్చుకుంటారు. ఇక 25% పుస్తక పఠనం. పుస్తక పఠనం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ట్యాబ్స్ వచ్చిన తర్వాత పుస్తక పఠనం అనేది కనుమరుగైపోతుందేమో అని భయం వేస్తుంది. కాబట్టి ఒక విద్యార్థిలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే పుస్తక పఠనం. కాబట్టి కందుకూరి వీరేశలింగం గారు ఏం చెప్పారంటే, చిరిగిపోయిన చొక్కా తొడుక్కోగాని మంచి పుస్తకాన్ని కొనుక్కో అని చెప్పారు. అంటే పుస్తక పఠనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూసుకోండి. ఒక విద్యార్థికి చదవడం, రాయడం వస్తే ఏమైనా చేయగలమనేటటువంటి ఆత్మస్థైర్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి స్కూల్లో ఉపాధ్యాయులుగా మేము, ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా మీరు పుస్తకాన్ని తీసి చదివేటట్లుగా శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత రాయడం వరకు. నెక్స్ట్ మూడోది ఏంటంటే 25% తోటి విద్యార్థుల ద్వారా నేర్చుకుంటారు. మనం వినే ఉంటాం, 6 మాసాలు సహవాసం చేస్తే వాడే వీడవుతాడని. కాబట్టి మన విద్యార్థి ఉత్తమ సాంగత్యము జరిపేటట్లుగా చూడాలి. ఉత్తమ సాంగత్యం అనేది మనిషి తాలూకా మనోవికాసానికి మూలం. మన పెద్దలు అంటుంటారనమాట, సిరి అబ్బది కానీ చీడప్పుతుంది అనేసి. కాబట్టి ఎవరికైనా సిరి రాదు కానీ చీడకి మాత్రం వేగం అట్రాక్ట్ అయిపోతారు. కాబట్టి అదొకటి మీరు గ్రహిస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా 25% తోటి విద్యార్థుల ద్వారా ఏమి నేర్చుకుంటున్నారు, ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అనేది అనుక్షణము మనం పరిశీలిస్తూ ఉండాలి. నేను కూడా ఒక తల్లినే కాబట్టి చెప్తున్నాను. ఇక 25% తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రుల ద్వారా 25% నేర్చుకుంటారనమాట. అమ్మ ఒడి, చదువులు పడి, అమ్మ పొట్ట నింపితే నాన్న మెదడు నింపుతాడు అంటారు. అంటే మనకి స్కూల్కి వచ్చేసరికి పిల్లవాడు చాలా నేర్చుకొని వస్తారు. మరి అవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి? తల్లి దగ్గర నుండే వచ్చాయి. కాబట్టి ఇంటి దగ్గర స్కూల్లో ఇచ్చినటువంటి వర్కులు క్రమం తప్పకుండా చేయించడం, విద్యార్థుల్లో ఇంకా ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందనేది తల్లిదండ్రులుగా మీరు పరిశీలించవలసి ఉంటుంది. ఆ విధంగా 4 మార్గాల ద్వారా విద్యార్థులు సర్వతో ముఖోన్నతి సాధించడానికి తల్లిదండ్రులుగా మీరు ఇంటి దగ్గర పరిశీలించవలసినటువంటి అంశాలు ఏంటంటే, వాళ్ళ పట్ల ముఖ్యంగా శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలి. ఏవో స్కూల్కి వెళ్తున్నారు, చెప్పేస్తున్నారు, వచ్చి చదివేస్తున్నారని కాదు. మీరు